పెద్దేముల్ మండలంలో పేద ప్రజలకు మెరుగైన కంటి ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో పెద్దేముల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎల్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకుడు లొంక నరసింహులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ డివై నరసింహులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ఎంతో గొప్ప సేవా కార్యక్రమమని, ముఖ్యంగా కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ చికిత్సలు అందిస్తున్న ఎల్ఎన్ఆర్ యువసేన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. శిబిరంలో సుమారు 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 50 మందిని కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్ లోని శంకర కంటి ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు యువసేన సభ్యులు రామరెడ్డి రాములు సంగమేశ్వర్ తెలిపారు. మాన్సర్ టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. నుంచి
1000 మందికి పైగా సర్జరీలు ఆపరేషన్లు చేపించి వాళ్ళ ఇంటి దగ్గరనే కూడా విడిచిపెట్టినంత వరకు మేమే ఎంట ఉండి క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. మొన్న మరియు ఇక్కడ మన సర్పంచ్ గారు కూడా మా ఊళ్ళో గ్రామంలో మళ్ళీ ఒకసారి పెడదామని చెప్పి మరియు వీళ్ళందరూ కూడా చెప్తే మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి ఈ రోజు క్యాంపు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ క్యాంపు వెళ్ళేవారు ఎట్లాంటి రూపాయి ఖర్చు లేకుండా అక్కడ అన్ని సదుపాయాలన్నీ ఫ్రీగా మీకు దగ్గరుండి మేము ఆపరేషన్ చేపిస్తాం, మళ్ళీ మీ ఇంటి దగ్గర వదిలిపెడుతున్నాం. కాబట్టి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ని మీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే కంటి చూపుతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పి నెక్స్ట్ క్యాంపులో కూడా మీ అందరూ ఒక్కొక్కరు చెప్పుకొని ఏడ క్యాంప్ ఉంటే ఆడ వాట్సాప్ గ్రూప్లలో పెడతాం. మీ సర్పంచులకు చెప్తున్నాం, అందరూ చెప్తున్నాం. ఆ క్యాంప్ ఉన్నప్పుడు మీ తోటి వాళ్ళకు కూడా ఇంత చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేము దాదాపు ఒక 40 మెడికల్ క్యాంపులు పెట్టినాం. 40 మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. వాళ్ళకి బీపీ, షుగర్ అంటే కూడా తెలియదు. వీడికి వచ్చినాక తెలుస్తున్నది నాకు బీపీ ఉన్నది, షుగర్ ఉన్నదని. కానీ ఇట్లాంటి చిన్నగా ఉన్నప్పుడే తెలుసుకుంటే మనకు మంచిది. లేకపోతే ఫ్యూచర్ లో మనకి బీపీలో పెద్ద పెద్ద రోగాలుగా దారితీస్తాయి. ఇట్లాంటి రోగాలు బయటకు తీయాలని చెప్పి మా యువసేన సభ్యులంతా కలిపి 35 క్యాంపులు మెడికల్ క్యాంపులు పెట్టాం. ఆ మెడికల్ క్యాంపులలో బయటపడ్డది ఏంటంటే మా కళ్ళతో బాధపడుతున్నాం, మాకు మోకాల నొప్పులు అవి కళ్ళుతో బాధపడితే క్యాంపు గారు రానికి కూడా ఇది అవుతున్నది. అరే కళ్ళకి ఏమన్నా చేయాలి, వీళ్ళకి ఆపరేషన్లు చేయాలి, వీళ్ళకి ఏమన్నా కళ్ళు మళ్ళీ ఇది చేయాలని చెప్పి ఆలోచన చేసి ఈ క్యాంపులు స్టార్ట్ చేసినాం మళ్ళా. కాబట్టి క్యాంపులు స్టార్ట్ చేసి మేము సక్సెస్ఫుల్ గా దాదాపు 1000 మందికి చేసినాం. మండలంలో కానీ కాన్స్టిట్యూన్స్ లో కానీ ఎవ్వరు కూడా కంటి చూపుతో బాధపడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరైనా కూడా కంటి చూపుతో బాధపడుతున్నట్లయితే మా యువసేన సభ్యులకు కానీ, మాకు కానీ, మీ సర్పంచ్ గారికి కానీ, ఇంకెవరికైనా కూడా తెలియజేసినట్లే మా ఫోన్ నంబర్ తీసుకోండి. మాకు ఎప్పుడు క్యాంప్ ఉన్నా కూడా వచ్చి మాకు మీరు సహకరించినట్లయితే అందరికి కూడా కంటి చూపుతో బాధపడుతున్న అందరికి కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, ఎల్లారెడ్డి గారు ఎప్పుడు క్యాంప్ పెట్టినా కూడా రియాజ్ గాని, వీళ్ళు కానీ, నరసింహన్న గాని, రవేణ గారు కానీ, నసీర్ అయితే ఎప్పుడు మాకు చాలా క్యాంపులలో వంటలు వండి పెట్టిండు ఫ్రీగా. అన్న మీ సేవలో మేము ఉంటామని చెప్పి వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఈ క్యాంపులు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. మీ అందరు సహకరించినటువంటి వీళ్ళందరూ కూడా మా ఎల్ఎన్ఆర్ యువసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా అంతేకాకుండా పూర్తిగా బీద వాళ్ళు కొంతమంది ఎట్లుంటారు అంటే ఇంట్లో వండుకొని లేవని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు దవాఖానలు చూపించుకోలేక ఏం పూర లేవలేనటువంటి ఎవరు కొడుకులు బిడ్డలు లేనటువంటి వాళ్ళకి ఎవరు మాకు అవకాశం ఇస్తే, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని మేమే హాస్పిటల్ చూపించి ఏమన్నా మంచి చెడ్డ చిన్న చిన్న ఆపరేషన్లు కానీ, సర్జరీలు కానీ అట్లా ఎవరన్నా ఉన్నా కూడా మేము ఎల్లప్పుడూ కూడా సేవ చేయడానికి సిద్ధం. అట్లా ఎవరన్నా మీకు వ్యాధులతో బాధపడుతున్నారు, ఎవ్వరు లేని పక్షంలో మేము ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు యూత్ కి కానీ మరియు స్కూల్ పిల్లలకు కానీ అన్ని విధాలుగా మా యువసేన సేవ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది దాదాపు 35వ క్యాంపు మా యువసేన తరపున. అయితే ఇప్పటికి దాదాపు ఒక 1000 మందికి కూడా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేపించి మళ్ళీ వాళ్ళని ఇండ్ల దగ్గర వదిలిపెట్టి ఇవన్నీ కూడా మా యువసేన సభ్యులు దగ్గరుండి చూసుకోవడం, వీళ్ళందరూ ఇంత మంచిగా సహకరించిన యువసేన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈసారి క్యాంపులు యాలాల్, బషీరాబాద్, తాండూర్ అన్ని మండలాలతో పాటు బంటారం మండలంలో కూడా మా యువసేన తరఫున ఈ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మీ అందరితోని ఒకటే కోరుకుంటున్నాం, మీరందరూ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితంగా చేయబడుతున్నాయి. అంతేకాకుండా యువతకు సంబంధించి స్పోర్ట్స్ కానీ మరియు విద్యకు సంబంధించి బుక్స్ కానీ, కిడ్స్ పోటీలు కానీ, వివిధ పాఠశాలల్లో ఏ విధమైన లోటుపాట్లు ఉన్నా కూడా చాలా రకాలుగా యువసేన తరఫున మేము సేవలు అందించడం జరిగింది. ఇక ముందలు కూడా ఈ సేవలు విస్తృతంగా కొనసాగించడానికి మీ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ